హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నీలగిరి పర్వతాల్లో ఉన్న మోస్ట్ అట్రాక్టివ్ హిల్ స్టేషన్ అయిన ఊటీ చూసేద్దాం రండి. ఇప్పుడు మేమైతే మైసూర్లో రూమ్ చెక్అవుట్ చేసేసి ఊటీకి బయలుదేరామండి. మైసూర్ టు ఊటీ డిస్టెన్స్ వచ్చేసి 151 కిలోమీటర్స్ ఉంటుంది. 5 అవర్స్ జర్నీ పడుతుంది. సో మేము దానికోసం క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరాం. మైసూర్ నుండి 5-6 ఓ క్లాక్కి అలా బయలుదేరితే మాకు ఊటీ చేరుకునేసరికి చాలా నైట్ అయిపోయింది. కర్ణాటక స్టేట్ నుండి తమిళనాడు స్టేట్కు రీచ్ అయ్యాం. ఊటీకి రీచ్ అయ్యేసరికి మాకు నైట్ 10 అయింది. సో మేము అక్కడ రూమ్ బుక్ చేసుకొని మార్నింగే లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఊటీ కున్నూర్కి బయలుదేరాం. ఊటీలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేయబోతున్నామంటే, బెస్ట్ టైం టు విజిట్ ఊటీ అండి. ఊటీని ఏ టైంలో విజిట్ చేయాలి అనేది మొదటిది. ఇంకా రెండవది, ఊటీకి ఎలా చేరుకోవాలి, ఏ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవాలి అనేది. అండ్ ఊటీలో ఎక్కడ ఉండాలి, బడ్జెట్ పరంగా మనకు రూమ్స్ తక్కువలో ఎక్కడ ఉంటాయి అవైలబుల్ నియర్ బై ఊటీ అనేది నేను చెప్తానండి. అలాగే మన తెలంగాణ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ ఎక్కడ ఉంటుంది, ఏ రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డీటెయిల్స్ అన్నీ చూసుకోండి ఒకసారి. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి ఊటీ కున్నూర్ వ్యాలీ వ్యూ అండి. ఈ నేచర్ అంతా చూస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నా ఈ వీడియో మీరు కంటిన్యూగా ఇప్పటి వరకు చూస్తున్నారు అంటే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. హే గాయ్స్, మీరు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ లైక్ నాకెంతో ముఖ్యమైంది. మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి పాస్ అవుతుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? మీరు ఊటీలో దిగంగానే వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్ తీసుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ మీరు ఊటీ కున్నూర్ పైకరా చూడడానికి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని కన్సల్ట్ చేయాలి. ఆటోలో వెళ్ళాలి అనుకుంటే 1200 వరకు తీసుకెళ్తారు. బట్ వాళ్ళని బార్గెనింగ్ చేస్తే ఇంకా తక్కువ కూడా తీసుకెళ్తారు. లేదు, క్యాబ్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఊటీ కున్నూర్ అయినా ఊటీ పైకరా అయినా పర్ డే 2000 రూపీస్ తీసుకుంటారు. లేదు, మనకు హోటల్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళది కూడా బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ బుక్ చేసుకోండి. పర్ హెడ్ 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ చూపిస్తారు. చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి ఇది. రూమ్స్ వచ్చేసి మీకు 500 నుండి 2000 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీ కంఫర్ట్ని బట్టి మీరు బుక్ చేసుకోండి. డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఇప్పుడు మేమైతే టీ గార్డెన్కి వచ్చామండి. ఇది అవుట్లెట్ టీ ఫ్యాక్టరీ అండి. మొత్తం టీకి సంబంధించినవి మనకు అమ్ముతారు. మనకు నచ్చితే తీసుకోవాలి, ఫస్ట్ టేస్ట్ చేయాలి అని చెప్తారు. సూపర్, బాగుంది, నిజంగా బాగుంది. गरम पानी में डालकर 10 मिनट ढक्कन कर दो. लीफ वगैरह सब खुल जाएगा. फिर ग्लास हाथ में रखेंगे तो चाय मिलेगा. चाय ले ले. ग्लास दिखाओ, एम्प्टी ग्लास दिखाओ. मसाला टी ले लो. अभी पीने वाला मसाला टी, इसका पहले दिया ग्रीन टी. मिल गया, सबको मिल गया. ये देखो, ये तो मसाला टी, इसमें डाला हुआ इलायची, लवंग, दालचीनी, काली मिर्च, पत्ती के अंदर ही मिक्स है. चॉकलेट. अभी पीने वाला चॉकलेट टी, बूस्ट की बोर्नवीटा जैसा रहेगा. चॉकलेट टी, ये तो चॉकलेट.
ये भी दूध में डाल को बताओ। ये आधा किलो 260 रुपए, मसाला टी 280 रुपए। अभी पीने के लिए 3 वैरायटी मिलेगा, लेने के लिए 6 वैरायटी मिलेगा। अदरक वाला, इलायची वाला, रेगुलर, इसको नो टेस्ट। अभी पीने के काम खत्म, ग्लास रख दो, अभी लेने के काम। कौन सा చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ టీస్ ఉన్నాయి. ఫస్ట్ టేస్ట్ చేయడానికి ఇస్తారు, తర్వాత కొనాలి అని చెప్తారు. వాళ్ళ ప్రైస్ కూడా చెప్పారు కదా. చాలా బాగుంటుంది, న్యాచురల్ కదా ఇది. ఇంకా ఇక్కడ నీలగిరి ఆయిల్స్ కూడా అమ్ముతున్నారు అన్నీ చూడండి. ఇంకా చాక్లెట్స్ కూడా. ఇవన్నీ అవుట్లెటే, ఫ్యాక్టరీ కాదు. బట్ చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. నెక్స్ట్ మనం టీ గార్డెన్కి వెళ్దాం పదండి. చూడండి ఎంత ఫాగ్ ఉందో. మేము వచ్చిన రోజైతే చాలా ఫాగ్ ఉంది అండ్ వర్షం కూడా పడింది. ఫాగ్ వస్తే చాలా బాగుంటుంది, కానీ ఏం కనిపించట్లేదు, అంత చీకటి అనిపించింది, క్లియర్ లేదు. కానీ ఈ వెదర్ ఎంజాయ్ చేయడం అంటే చాలా బాగుంటుంది కదా. నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఆ రోజు. కానీ ఊటీలో మాత్రం ఎప్పుడైనా ఇలాగే ఉంటుంది అని చెప్పారు. కానీ సమ్మర్ సీజన్లో ఇంత ఉండదు, వింటర్ సీజన్లోనే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఊటీ వెళ్ళాలనుకుంటే వింటర్ సీజన్లోనే ప్లాన్ చేసుకోండి. వెదర్ చాలా బాగుంటుంది, నేచర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఎంత ఫాగ్ ఉందో, ఏం కనిపించట్లేదు అసలు. అది షాప్స్, కార్లు కూడా కనిపించలేదు ఫస్ట్ అయితే మాకు. కొంచెం సేపటి తర్వాత క్లియర్ అయింది, ఎందుకంటే కొంచెం వర్షం పడింది కాబట్టి. మేమైతే ఫొటోస్ దిగడానికి రెడీ అవుతున్నాం. టీ ప్లాంట్స్లో ఇలా వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసి ఫోటోషూట్ అయితే చేస్తారు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేయొచ్చు, ఇన్స్టెంట్గా ఇచ్చేస్తారు ఫొటోస్. మా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఫోటో తీసుకోవడం ఇక్కడ మిస్ అయినా పర్వాలేదు, వేరే కాడ కూడా ఇలాగే ఉన్నాయి. ఇలా మా డే 1 అయితే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయాం. చూశారు కదా మా ఫోటో ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి సింగార టీ ఎస్టేట్ కూనూరు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ టీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ టీ గార్డెన్లో అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు టైమే తెలియట్లేదు. క్లైమేట్ అయితే ఫాగ్ తోటి మొత్తం మూసుకుపోయింది. చాలా లక్ ఉండాలి, ఇలాంటి క్లైమేట్ దొరకడం చాలా రేర్. మాకైతే ఇలాంటి క్లైమేట్ దొరికింది, చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము ఊటీలోనే ఉన్నాం, చూసాం. కానీ అప్పుడు ఫాగ్, రెయిన్ ఇలాంటిది ఏమి లేదు. కానీ ఫస్ట్ డే మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగా అనిపించింది మాకు. మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వస్తే వింటర్ సీజన్లోనే రండి, సమ్మర్లో అంత ఎంజాయ్మెంట్ ఉండదు. నెక్స్ట్ కూనూరులోనే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వెళ్ళేది మనం అక్కడికే. ఇక్కడైతే క్లైమేట్ తోటి అంతా మూసుకుపోయి ఉంది. కున్నూరు క్లైమేట్ అయితే చాలా కూల్గా, ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దిస్ ప్లేస్, నిజంగా చాలా బాగుందండి.
కొండ వచ్చేసి దాన్ని స్లీపింగ్ లేడీ అంటారంట. అది సరిగా కనిపించట్లేదు, ఫాగ్తో మొత్తం మూసుకొని ఉంది. కొంచెం క్లియర్ అయింది కాబట్టి కొద్దిగా కనిపిస్తుంది. దాన్ని స్లీపింగ్ లేడీ అంటారు. స్లీపింగ్ లేడీ అంటే ఒక లేడీ పడుకున్నట్టుగా ఆ షేప్లో ఆ కొండ ఉంటుందంట. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. అంటే వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ. ఆ వాటర్ ఫాల్ వచ్చేసి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంటారు. అక్కడే డాల్ఫిన్ నోస్ ఇంకా క్యాథరిన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. మేము మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కాబట్టి ఇప్పుడు లంచ్ బ్రేక్ వచ్చేసింది. సో లంచ్ బ్రేక్లో ఇక్కడ శ్రీ బాబా రెస్టారెంట్ అని ప్యూర్ వెజ్. సో ఫుల్ మీల్స్ 100 రూపీసే. సో మేము లంచ్ చేసేసి నెక్స్ట్ బయలుదేరాం. కున్నూరు టీ గార్డెన్ నుంచి మనం డాల్ఫిన్ హౌస్కి వెళ్ళే దారిలోనే ఈ రెస్టారెంట్ ఉంటుంది. టేస్ట్ చేయండి, బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే. ఈ టీ ఎస్టేట్ మొత్తం 2000 ఎకర్స్ వరకు ఓల్డ్ బాలీవుడ్ యాక్ట్రెస్ ముంతాజ్ది, ఓల్డ్ హిందీ మూవీ హీరోయిన్ది ఇదంతా. ఇది కూడా ఒక వ్యూ పాయింటే. మేము రిటర్న్లో కవర్ చేసుకుందామని వెళ్ళిపోయాం. ఈ టీ ఎస్టేట్లో పొడవైన చెట్లు ఉన్నాయి కదా, దాన్ని సిల్వర్ ఆఫ్ ట్రీస్ అంటారు. దానికి వాటర్ అవసరం లేకుండా ఆ సిల్వర్ ఆఫ్ ట్రీస్ ఉంటే అవి పెరుగుతాయంట. ఇదే అండి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అండ్ క్యాథరిన్ వాటర్ ఫాల్స్. అది సేమ్ డాల్ఫిన్ నోస్ లాగా ఉంది ఆకారంలో కాబట్టి దాన్ని డాల్ఫిన్ నోస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంటే దూర కొండల మధ్యలో వాటర్ వస్తున్నాయి కదా, లాంగ్ డిస్టెన్స్లో ఉంది ఆ వ్యూ. దాన్ని క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అని అంటారు.
చూసారు కదా ఫ్రెండ్స్, డాల్ఫిన్ నోస్ ఇంకా క్యాథరిన్ వాటర్ ఫాల్స్. చాలా బాగుంది కదా వ్యూ. నెక్స్ట్ మనం ల్యాంప్స్ రాక్కి వెళ్తున్నాం. ఓకేనా? ఇదే ఫ్రెండ్స్ ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్. టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ పర్సన్. చిల్డ్రన్స్కి అయితే 10 రూపీస్. కెమెరాకి అయితే 100 రూపీస్ తీసుకుంటారు. డ్రోన్ అయితే నాట్ అలౌడ్ అంట. ఇక్కడ నుండి ల్యాంప్స్ రాక్ వ్యూ పాయింట్ చేరుకోవడానికి ఒక 15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. అది కూడా కొంచెం కొండెక్కినట్టుగా ఉంటుంది. సో మేము ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాం. బట్ మంచుతోటి మొత్తం మూసుకుపోయి ఉంది కాబట్టి మాకు ఏమీ కనిపించలేదు. జస్ట్ ఎంజాయ్ చేసి వచ్చేసాం మేము. చాలా బాగుంది అక్కడ, కానీ మాకు వ్యూ అనేది ఏమీ కనిపించలేదు. ఎందుకంటే టోటల్ ఫాగ్ తోటి నిండిపోయి ఉంది. పూనూరుకి ఎంట్రన్స్లోనే ఈ సిమ్స్ పార్క్ ఉంటుంది. బట్ మేము టీ గార్డెన్ ఇంకా డాల్ఫిన్ నోస్ క్లోజింగ్ టైమ్ 5:30 5 o'clock వరకే ఉంటుంది కాబట్టి మేము ఇది 6:30 వరకు క్లోజింగ్ టైం ఉంది అనేసి మేము రిటర్న్లో చూసుకుందాం లాస్ట్లో అనేసి మేము వెళ్ళిపోయాం. ఫస్ట్ లాస్ట్లో ఇది సిమ్స్ పార్క్ విజిట్ చేసాం. ఇదే సిమ్స్ పార్క్కి ఎంట్రన్స్ అండి. సో టికెట్ వచ్చేసి 75 రూపీస్ పర్ పర్సన్ అండి.
అదండి లోపలికి వెళ్దాం. పూనూరులో ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణ ఈ సిమ్స్ పార్క్ ఒకటి. జపానీస్ స్టైల్లో నిర్మించిన ఇది ఒక బొటానికల్ గార్డెన్. సిమ్స్ పార్క్ ల్యాండ్స్కేప్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ 1000 రకాల పూల మొక్కలు ఉన్నాయి. లొకేషన్ వచ్చి చాలా బాగుంది. రిలాక్స్గా టైం స్పెండ్ చేయొచ్చు. ప్రతి ఊటీ మే నెలలో బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో ఉన్నట్టుగా ఇక్కడ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్ షో ఉంటుంది. మీరు కనుక మే నెలలో వస్తే రకరకాల కూరగాయలను పండ్లని చూడవచ్చు. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు. ఈ లేక్లో పెడల్ బోటింగ్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం సేపు రిలాక్స్గా కూర్చోవచ్చు. మేమైతే చిన్నపిల్లల్లా ఫుల్గా ఎంజాయ్ చేసాం.
ఓకే గాయస్, సిమ్స్ పార్క్ టూర్ మొత్తం చూసేసాం కదా. నెక్స్ట్ మనం ఎగ్జిట్ అవుతున్నాం. ఊటీ కున్నూరులో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలో చూపించాను కదా. మెయిన్ ప్లేసెస్ మీరు విజిట్ చేయండి. డే 1 ఊటీ కున్నూర్ వ్లాగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే 2 వ్లాగ్ వచ్చేసి రేపు చూపిస్తాను. నెక్స్ట్ ఊటీలో ఫుడ్ ఎక్కడ తినాలి అంటే ప్రీతి ప్యూర్ వెజ్ రెస్టారెంట్, చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ వచ్చేసి. మేమైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, డిన్నర్ టైం అయింది కాబట్టి. ఇదే అండి ప్రీతి ప్యాలెస్, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. ఎప్పుడైనా ట్రై చేయండి ఊటీకి వెళ్తే. ప్రైస్ కూడా రీజనబులే ఉంది. ఫుడ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ వచ్చేసి నియర్ బై ఊటీ బస్ స్టాప్. ఈ మా ఊటీ ఫస్ట్ డే ట్రిప్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేమైతే వెజ్ బిర్యానీ, చపాతీ అండ్ దాల్ ఫ్రై ఆర్డర్ పెట్టుకున్నాం. రూమ్కి బయలుదేరాం. నా ఈ ఊటీ కున్నూర్ వ్లాగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.